అందరూ కూడా సమన్వయంతో పూర్తి స్థాయిలో ఆ గణపయ్యని, ఆ బొజ్జు గణపయ్యని, నవరాత్రులు పూజలు అందుకున్న ఆ గణపయ్యని గంగమ్మ ఒడి చేర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఎంజీ మార్కెట్ దగ్గర మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు, క్రేన్ నెంబర్ 4 దగ్గర శ్రీనివాస్ ఉన్నారు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నవీన్ ఉన్నారు. అసలు శోభాయాత్ర ఎలా జరుగుతోంది, భక్తుల విశేషాలు ఏంటి, అలాగే ప్రధానంగా యంత్రాంగం చేస్తున్నటువంటి ఏర్పాట్లేంటి, ఎంతవరకు వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా కరెస్పాండెంట్ నవీన్ ఉన్నాడు. నవీన్ తో మాట్లాడదాం. ఎందుకంటే ట్యాంక్ బండ్ వద్ద వచ్చే గణేష్ నిమజ్జనాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆటపాటలతో కట్టుదిట్టమైన భద్రత మధ్య నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 134 స్టాటిక్, 259 మొబైల్ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నవీన్, అప్డేట్స్ ఏంటి? జై గణనాథ శ్రీ గణనాథ జై బోలో గణేష్ మహారాజ్కు అంటూ యువత సందడి చేస్తుంది. ఆధ్యాత్మిక భాగ్యనగరం అంతా ఆధ్యాత్మిక సందడి వాతావరణం క్రియేట్ అయింది. మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కూడా రాత్రి నుంచి గణేష్ విగ్రహాలు భారీగా తరలి వస్తుండడంతో ఇటు తెలుగు తల్లి ఖైరతాబాద్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇటు నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి ఉంది. సెక్రటరియట్, ఇటు లుంబిని పార్క్ పరిసరాలు కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి వేడుకల్లో కొంత కొత్తదనం కనిపిస్తుంది. రాజకీయ నాయకుల పాటలకు డీజే పాటలకు స్టెప్పులేస్తూ యువత సందడి చేసినటువంటి దృశ్యాలు కూడా ఈసారి మనం గమనించాం. విజయచంద్రిక, ఇటు విపక్ష నేత కేసీఆర్తో ఉన్నటువంటి కేసీఆర్ పేరు పైన ఉన్నటువంటి డీజే సాంగ్స్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి డీజే సాంగ్స్ కూడా ఈ వేడుకల్లో ప్రసారం చేస్తూ అక్కడ యువత నృత్యాలు చేయడం కూడా కొంత కొత్తదనంగా కనిపించింది. తర్వాత ఇటు మట్టి గణేష్లు అయితే కొంత మచ్చుకైనా కూడా కనిపించకపోవడం కూడా ఒక విషాదం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మట్టి గణేష్లు ఎంత ప్రభుత్వం కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, చాలా అవగాహన కల్పించినా కూడా మట్టి గణేష్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు. పిఓపి గణేష్లకే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేష్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా ఆధ్యాత్మిక వైభవంతో కూడుకున్నటువంటి ఈ వేడుకలో చాలా కొత్త తరహాలో విగ్రహాలను తయారు చేశారు. రకరకాల ప్రతిమలు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో గణనాథులు ట్యాంక్ బండ్ వైపు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ట్యాంక్ బండ్తో పాటు మరో 20 చోట్ల గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసింది జిహెచ్ఎంసి అధికార యంత్రాంగం. మొత్తం ట్యాంక్ బండ్కు మెజార్టీ విగ్రహాలన్నీ కూడా దాదాపుగా 70 నుంచి 80% విగ్రహాలు హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఇక్కడ ట్యాంక్ బండ్కే తరలి వచ్చేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరో 20 చోట్ల చెరువులను కూడా అధికారులు నిమజ్జనం చేసేందుకు అక్కడ ఏర్పాట్లు చేశారు. తర్వాత 72 కృత్రిమ చెరువులను అధికారులు అక్కడికి వచ్చేసేందుకు, కృత్రిమ చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మొత్తం కూడా 134 క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ 30 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు కొన్ని క్రేన్లు, అటు ట్యాంక్ బండ్ వైపు కొన్ని క్రేన్లు, మొత్తం 30 పైగా క్రేన్లను ఏర్పాటు చేశారు. 303 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర సాగనుంది. ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 303 కిలోమీటర్లలో ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. విగ్రహాల ఎత్తును బట్టి ట్రాఫిక్ను, ఆయా విగ్రహాలను ఏర్పాటు బట్టి రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. పెద్ద విగ్రహాలు అయితే ఒకవైపు, చిన్న విగ్రహాలు అయితే ఒకవైపు, ఈ విధంగా రూట్ మ్యాప్లను విగ్రహాల ఎత్తును బట్టి సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 30,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి నిమజ్జన కార్యక్రమంలో 30,000 మంది పోలీసులతో భద్రతను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక శోభను తిలకించేందుకు మొత్తం 10 లక్షల మంది జనాభా ఇవాళ ట్యాంక్ బండ్ పరిసరాలకు తరలి రానుంది కాబట్టి ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 150 గణేష్ యాక్షన్ టీంలను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే ఈ యాక్షన్ టీములు రంగంలోకి దిగి అక్కడ పరిస్థితిని చక్కదిద్దేటువంటి విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్లో మొత్తం 9 బోట్లను ఏర్పాటు చేశారు. 200 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ నిమజ్జనం చేసేటువంటి క్రమంలో ఏమైనా అపశృతులు కానీ, అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే వెంటనే రెస్క్యూ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా
రంగంలోకి దింపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శోభాయాత్రతో ఇవాళ నగర దారులన్నీ కూడా కొంత ఆధ్యాత్మిక వాతావరణంతో సంతరించుకున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క గణేష్ ప్రతిమ ఒకదానికంటే ఒకటిని మించి ఇవాళ ఉన్నటువంటి గణేష్లు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ట్యాంక్ బండ్ పరిసరాలు కొద్దిసేపటి క్రితం వరకు నిన్నటి విగ్రహాలతో సందడిగా ఉన్నాయి. కానీ కొద్దిసేపటికి ట్రాఫిక్ అంతా కొంత జామ్ కావడంతో ఇప్పుడు విగ్రహాలు ఇక్కడికి రావడం అనేటువంటిది కొంత తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 12 గంటల నుంచి నిమజ్జనాలు అయితే ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడికి జనాలు కూడా భారీగా తరలి వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విజయ చంద్రిక, థ్యాంక్ యూ నవీన్. చిన్న విరామం తీసుకుందాం. అప్డేట్స్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఏబీని అందించే ప్రయత్నం చేస్తుంది. చూస్తుండండి.